బిమ్స్టెక్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్. బిమ్స్టెక్లో కొత్త శకం మొదలైంది. 1997లో బిమ్స్టెక్ స్టార్ట్ అయింది. బిమ్స్టెక్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు అది బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్ ఎకనమిక్ కోఆపరేషన్. తర్వాత నేపాల్ అండ్ భూటాన్ జాయిన్ అవడంతో దాని పేరు బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్గా మార్చారు. అసలు బిమ్స్టెక్ ఎందుకు ఏర్పాటైంది? మనందరికి తెలుసు, సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. డిసెంబర్ 1985లో సార్క్ ఏర్పడింది. అయితే ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల, ముఖ్యంగా పాకిస్తాన్ ఉండటం వల్ల సార్క్ సరిగ్గా పనితీరు కనపరచలేకపోతుంది. సార్క్ చాలా వరకు రిలవెన్స్ కోల్పోతుంది. సార్క్లో చాలా ఘర్షణలు ఉన్నాయి. దాన్ని కొంచెం సైడ్ లైన్ చేసి సార్క్ బదులు బిమ్స్టెక్ని ఆల్టర్నేటివ్గా చూపిస్తున్నారనమాట. ఎప్పటికీ బిమ్స్టెక్ సార్క్కి ఆల్టర్నేటివ్ కాలేదు, బట్ స్టిల్ బిమ్స్టెక్ని ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం, బిమ్స్టెక్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. అయితే ఈ మే 20వ తారీఖున బిమ్స్టెక్ చార్టర్ ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. బిమ్స్టెక్ చార్టర్ అనేది 5th బిమ్స్టెక్ లీడర్స్ సదస్సు కొలంబోలో వర్చువల్గా జరిగింది. ఆ సదస్సులో ఈ చార్టర్ని అడాప్ట్ చేసుకున్నారు. మే 20 నుంచి ఈ చార్టర్ ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. సో ప్రాస్పరస్ నైబర్హుడ్, సస్టైనబుల్ నైబర్హుడ్, పీస్ఫుల్ నైబర్హుడ్. ఇండియాకి ఎప్పుడు కూడా మన చుట్టుపక్కల దేశాలు శాంతి సమృద్ధితో ఉండటం కావాలి. దానికోసమే మన ఎంఈఏ, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కూడా ట్రై చేస్తుంటారు. ఈ దిశగా జయశంకర్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ట్విట్టర్ ద్వారా ఇచ్చారు. అయితే బిమ్స్టెక్ చార్టర్కి సంబంధించి ఇప్పుడు బిమ్స్టెక్ ఒక లీగల్ పర్సనాలిటీ వచ్చింది. లీగల్ పర్సనాలిటీ రావటం ఏంటి అంటే, లీగల్ పర్సనాలిటీ అంటే ఇప్పుడు బిమ్స్టెక్ డిప్లొమాటిక్ ఇష్యూస్లో అగ్రిమెంట్స్ కానీ నెగోసియేషన్స్ కానీ అఫీషియల్ కెపాసిటీలో సైన్ చేసుకోగలదు. బిమ్స్టెక్ చార్టర్ ద్వారా కొత్త మెంబర్స్ని, అబ్జర్వర్స్ని అలో చేయడానికి, కొత్త మెంబర్స్ని, అబ్జర్వర్స్ని బిమ్స్టెక్లో చేర్చుకోవడానికి కొంత ప్రొసీజర్, లీగల్ ప్రొసీజర్ కూడా తీసుకొచ్చారనమాట. దాంతోపాటు ఏ డిప్లొమాటిక్ ఇష్యూస్ అయినా, నెగోసియేషన్స్ అయినా, అగ్రిమెంట్స్ అయినా సరే ఇప్పుడు అఫీషియల్గా బిమ్స్టెక్ వాళ్ళు ఇతర ఇంటర్నేషనల్ గ్రూప్స్తో చేసుకోవచ్చు అనమాట. దీన్నే లీగల్ పర్సనాలిటీ, కన్ఫరింగ్ ద లీగల్ పర్సనాలిటీ అంటున్నాం. ఈ చార్టర్ ఎన్ఫోర్స్మెంట్లోకి రావడంతో బిమ్స్టెక్కి కొత్త ఊపిరి వచ్చినట్టు అయింది. ముఖ్యంగా సెక్యూరిటీ, కనెక్టివిటీ, ట్రేడ్, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా అనేక రంగాల్లో బిమ్స్టెక్ ఇప్పుడు ముందుకెళ్ళే అవకాశం ఉంది. బిమ్స్టెక్ జనాభా అంటే ప్రపంచ జనాభాలో బిమ్స్టెక్ దేశాల్లోని జనాభా 22%. అదేవిధంగా బిమ్స్టెక్ కంబైన్డ్ జీడిపి $3.6 ట్రిలియన్. బిమ్స్టెక్లో ఇప్పుడు ఒక లీగల్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ వచ్చింది కాబట్టి ప్రాంతీయంగా బిమ్స్టెక్ బలపడటానికి అవకాశం ఉంది. అంతేకాదు, బిమ్స్టెక్తో పాటు ఈ దేశాలకు సంబంధించి ఇంకో గ్రూప్ కూడా ఉంది, BBIN అని, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్. ఈ గ్రూపింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంతోపాటు మెకాంగ్ గంగా కోఆపరేషన్, దీనిలో 6 దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో కొంతమంది సభ్యులు కూడా బిమ్స్టెక్లో ఉన్నారు. బిమ్స్టెక్ అనేది భారతదేశానికి నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ అంటే ఈశాన్య రాష్ట్రాల డెవలప్మెంట్కి, అదేవిధంగా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీకి బాగా పనికొస్తుందని చెప్పి జయశంకర్ గారు వ్యాఖ్యానించారు.